బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించి రైతులను మోసం చేశారని హరీష్ మండిపడ్డారు. రైతు భరోసాలోనూ ప్రభుత్వం మాట తప్పిందని ఫైర్ అయ్యారు హరీష్. సంస్థల ఎన్నికలు పెట్టు, ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసినావు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను, నువ్వు మాట ఇచ్చినావు. నీ ప్రామిస్ నిలబెట్టు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు, మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు. ఏ వ్యవహారం చూసినా అట్లే ఉన్నది. 26 జనవరికి రైతు బంధు అందరికీ వేస్తా అన్నాడు, ఇవాళకి రైతు బంధు వల్లే. రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు, ఇవాళకి రుణమాఫీ ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు, ఇవాళకి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టిండు. వానకాలం రైతు బంధు ఎగబెట్టి 8,000 కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు. కేసీఆర్ కిట్టు ఇవాళ ఆడపిల్లలకు అందకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు రైతులకు, మన మహిళలకు అన్యాయం చేసినారు. సో ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైంది. మొన్న ఈ మధ్య చూసినాం, మహారాష్ట్రలో ఓడగొట్టిండ్రు, ఢిల్లీలో ఓడగొట్టిండ్రు, అదేవిధంగా హర్యానాలో ఓడగొట్టిండ్రు. ఎందుకంటే మీ అన్ని మాటలు అర్థమైపోయింది. అటు కర్ణాటకలో గ్యారంటీలు అమలైతలేవు, ఇటు తెలంగాణలో గ్యారంటీలు అమలైతలేవు. బీసీలకు